సంగం గ్రామంలోని తిరుమణతిప్ప ఎస్టీ కాలనీలో డీఎస్పీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో 2 సీఐలు 3 ఎస్ఐలు 20 మంది సిబ్బంది ముమ్మర కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి అనుమానాస్పద వ్యక్తుల వివరాలు, నేరాలకు పాల్పడిన వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. తనిఖీలో 30 బైకులు సీజ్ చేశారు. అనంతరం కాలనీ వాసులకు రోడ్డు భద్రత, నేరాల నియంత్రణ, మహిళల రక్షణ చట్టాలపై డీఎస్పీ వేణుగోపాల్ అవగాహన కల్పించారు. అనంతరం జాతీయ రహదారిపై హెల్మెట్ ధరించడంపై వాహనదారులకు అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా డీఎస్పీ వేణుగోపాల్ మాట్లాడారు. వెళ్ళిపోయేవాళ్ళు మంచోళ్ళే, అందరూ మంచోళ్ళే రాదు. తప్పుగా చేసి సంఘంలోనే ఉంటాడు. 4 రోజులు తీసుకోవాలి, పడిపోతే నష్టపోయేది ఎవరు? పెద్దదైపోయింది. మీరు ముందుగానే మేల్కొని గమనించండి. 10వ తరగతి ఇంటర్మీడియట్ దాకా అసలు ఫోన్ ఈ మాట పైన వస్తున్నారు చూడు నుండిగా. ముందు వీళ్ళతో మాట్లాడి హెల్మెట్ వాళ్ళ దగ్గర చెప్పర్ ఆపి చెక్ చేస్తూ ఉంటారు. ప్రాణం ఖరీదు ఎక్కువ కదా, 1000 రూపాయలు పెట్టి హెల్మెట్ కొనుక్కుంటా. సంగం చిత్తాల ఏరియాలో కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. దీంట్లో 2 సీలు, సంగం సి శ్రీనివాసరెడ్డి, కాత్మూరు సి గోదావరం, అదేవిధంగా 6 మంది ఎస్ఐలు, ఒక 40 మంది స్టాఫ్ తోటి ఈ కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. ఈ ప్రధాన ఉద్దేశం ఏమంటే నేరాలు నివారించడం భాగంగా చేయడం జరిగింది. ఈ వివరణ కానీ రోడ్ సేఫ్టీ సంబంధించి కానీ అంటే యాక్సిడెంట్ తగ్గించే క్రమంలో భాగంగా అటువంటి నివారించడానికి సంబంధించి కానీ, ఈ సైబర్ నేరాలకు సంబంధించి కానీ, అదేవిధంగా గంజా, ఎన్డీపీఎస్ సంబంధించిన ఇష్యూస్లో కానీ, అదేవిధంగా మొత్తం దొంగతనాలు కానీ, వివిధ సైబర్ నేరాలుగా నివారించే భాగంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీంట్లో సుమారు 30 సివిలర్స్ సీజ్ చేయడం జరిగింది. వాటిని వీటికి వాళ్ళకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయో లేదో చెక్ చేసి దాని మీద తగు నిర్ణయం తీసుకుంటాం, తగు లీగల్ యాక్షన్ తీసుకుంటాం. కాబట్టి ఇది ఈరోజు కాదు, భవిష్యత్తులో కూడా కార్యక్రమం చేస్తాం. ముఖ్యంగా దీని ఉద్దేశం నేరాలు నియంత్రించడం బాగా